హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. దొండకాయలు పండినవి తీస్తున్నాం. ఆర్గానిక్ పంట, మా మిద్దె తోట మీద ఆర్గానిక్ దొండకాయ చాలా వచ్చాయి. ఒక కేజీ ఉంటాయా? కేజీకి ఎక్కువే ఉంటాయి. ఓకే, ఆ బుట్టలో నిండిపోయి కొద్దిగా ఇక్కడ వేసుకోండి. కేజీ మీద ఇక్కడ వేసుకోండి. దాక్కుంటున్నాయి దొండకాయలు, ఎత్తుక్కొని తీయవలసి వస్తుంది. చిన్న దొండకాయ. మా ఆయన గారేమో గట్టెక్కి దొండకాయలు తెంపేస్తున్నారు. గట్టెక్కి మరి దొండకాయలు తెంపుతున్నారు. మిద్దె వేసి ఇంకో మిద్దె ఎక్కారా? పండిన దొండకాయలు తీస్తున్నారు. పండినవా? కాసినవి. పండినవి పనికిరావండి, కాసినవి పండినవి పడేస్తాం. మళ్ళీ చాలా వచ్చినట్టున్నాయి, ఒక కేజీ లాగా వచ్చినట్టున్నాయి. కేజీ పైన ఉన్నాయి. మా బాబేమో పెయింట్ వేస్తున్నాడు, మా ఆయన గారేమో దొండకాయలకు వస్తున్నారు, నేనేమో వీడియో తీస్తున్నాను. ఇగో ఉంటారా? అబ్బో, చాలా పెద్ద బీరకాయ ఉంది. ఓకే ఓకే, తెంపిద్దరు కానీ అది తర్వాత. ఇవ్వండి, కాకరకాయలు కూడా ఉన్నాయి అక్కడ. అవి కూడా తెంపేయండి. అవి పడిపోతున్నాయి చూడండి. తీసుకుంటా. తెంపేసేయండి. 6 ఎన్నో ఉన్నాయి, 6 7 కాకరకాయలు ఉన్నాయి. ఇంకోండి మొత్తం కాయగూరలు. కత్తిరేవునా? ఇగోండి, ఈరోజు మెస్ వేసాము. మొక్కలు పాదులు స్ట్రైట్గా ఎదుగుతాయని మొత్తం మెస్ వేసామండి, ఆ చివరి నుంచి చివరికి. ఇదిగోండి, మెస్ వేసాము, మొత్తం అంతా పాదులు ఎక్కుతాయని. పైకి కట్టించాం కదండి, అందుకే ఏం కోయాలన్నా పైకి ఎక్కవలసి వస్తుంది. ఇదిగోండి కాకరకాయ, ఆరోగ్యానికి చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చిన్న చెట్టుకి ఎన్ని మిర్చీలు ఉన్నాయో. మొత్తం చెట్టు అంతా మిర్చియే ఉంది. ఇదో చూడండి, చెట్టు అంతా మిర్చియే ఉంది. మా ఆయనగారు పాట కూడా పాడుతున్నారు, మిర్చి మిర్చి పాట. మిర్చి లాంటి చిన్నోడే, అగోండి మిర్చి లాంటి చిన్నోడు. Hi, good evening friends. Today is my harvest.